హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ కమ్మటి గోరు చిక్కుడు బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇందులోనే ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి త్వరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు, మరీ చిన్నవి కట్ చేయొద్దు, మరీ పెద్దవి వద్దండి, 1 ఇంచు ఉండేలా కట్ చేసుకోండి. ఇందులోనే ఉప్పు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వేయించుకోవాలండి. చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఆ వాటర్లోనే చాలా వరకు వేగుతాయి. చూసారా? ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుని ఇది కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చక్కగా వేగుతాయి. శనగపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కారం కూడా ఇందులో వేసేస్తానండి. కూరలో వేయట్లేదు. ఈ కారం చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీకి, ఫ్రైకి. అసలు కొద్దిగా వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుందండి ఒక్క స్పూన్ ఫ్రైతోని. ఇది వచ్చేసారా? అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. బంగాళదుంప, గోరుచిక్కుడు. 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను. అయితే ముందు ఒకసారి చూసుకుంటున్నానండి నేను, ఈ నాకు రైస్లో కలుపుకోవటానికి ఎంత అవసరమో అంత. నేను వేరేగా రసం కానీ పప్పుచారులు అలాంటివి ఏమీ పెట్టను. ఇలా చక్కగా రైస్లో కలిసిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం ముక్కకి పట్టాలి ఆ పౌడర్. అలా కలుపుకొని ఒకవేళ మీకు ఇంకా కావాలి, చాలేదనుకుంటే వేసేసుకోవచ్చు. నాకైతే చాలేదు, ఉన్నది కూడా వేసేసుకుంటున్నాను అండి. నేను మిక్సీ పట్టి పెట్టుకున్న మొత్తం వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. గోరు చిక్కుడుకాయలు ముందే ఉడికించేసి ఆ వాటర్ అంతా బయటకు పడేసేసి ఇంకేముంటుందండి మనం తినడానికి. ఇలా చక్కగా కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చూసారా, కూరకు మొత్తానికి ముక్కకి కారం పట్టింది. అస్సలు స్మెల్ అయితే అద్దరిపోతుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మా సబ్స్క్రైబర్స్ 2.7K అండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేయట్లేదు. మా వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.